ఓం నమ శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. భక్తులారా, ఈరోజు మనం బిల్వపత్ర పూజ గురించి వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సోమవారం రోజున బిల్వ దళాలతో శివారాధన చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి, ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలను మనం వివరంగా తెలుసుకుందాం. మన హిందూ శాస్త్రాల ప్రకారం సోమవారం రోజు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. బిల్వ పత్రాలతో పూజిస్తే ఆయన వరాలిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే బిల్వ పత్రాలతో చేసే పూజకు ప్రత్యేకమైన స్థానం ఉంది. బిల్వ వృక్షం లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. బిల్వపత్రంలోని 3 దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. మరికొందరు వాటిని శివుని 3 నేత్రాలకు ప్రతీకగా చెబుతారు. అందుకే శివ పూజలో బిల్వ దళాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పురాణాలు ప్రకారం ఒక బిల్వ పత్రాన్ని భక్తితో సమర్పించిన కోట్ల పుష్పాలను సమర్పించిన ఫలితం లభిస్తుంది. శివుడు బిల్వ దళాలను ఎంతో ఇష్టపడతాడు. అందుకే శివాలయాల్లో భక్తులు బిల్వ పత్రాలతో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. సోమవారం రోజు బిల్వపత్ర పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ముందుగా శివలింగానికి నీటితో లేదా గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో పంచామృతముతో అభిషేకం చేయాలి. అభిషేకం అనంతరం బిల్వపత్రాలను ఒక్కొక్కటిగా మనం శివలింగంపై సమర్పిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఈ మంత్రాన్ని జపిస్తూ బిల్వ దళాలను సమర్పిస్తే జన్మ జన్మాల పాపాలు మనకి పోతాయని, నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. బిల్వ పత్రాలు సమర్పించేటప్పుడు కొన్ని నియమాలనేది పాటించాలి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. బిల్వ పత్రాలు చిరిగినవి కానీ, ఎండిపోయినవి లేదా పురుగులు తిన్న ఆకులు కానీ ఉపయోగించకూడదు. 3 దళాలు కలిగిన బిల్వ పత్రాలను సమర్పించడం చాలా చాలా ఉత్తమం. అలాగే బిల్వపత్ర పూజ వలన కలిగే ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. సోమవారం రోజున బిల్వపత్రాలతో శివారాధన చేస్తే కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా ఇది మంచి సంబంధాలను కుదురుతాయని విశ్వాసం, నమ్మకం. సంతానం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు భక్తితో సోమవారం రోజున బిల్వ పత్రాలతో ఆరాధన చేస్తే గనక సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే ఆరోగ్య సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. గ్రహ దోషాలు, పితృదోషాలు తప్పేందుకు కూడా ఈ పూజ చాలా వరకు ఉపకరిస్తుందని మన పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, కార్తీక సోమవారాలు మరియు ప్రదోష కాలంలో బిల్వపత్ర పూజ చేస్తే కనుక విశేషమైన ఫలితాలను పొందవచ్చు. శివుని అనుగ్రహంతో జీవితంలో అన్ని అడ్డంకులు తొలగి విజయాలు చేకూరుతాయి. మనం కార్తీక మాసంలో సోమవారానికి చాలా విశేషంగా ఆచరించుకుంటాం కదా. అలాంటి సమయంలో మనం బిల్వ దళాలతో స్వామివారి పాదాల వద్ద మనం నమస్కరించుకొని పూజ చేసుకున్నట్లయితే, ఆ బిల్వ దళాలతో పాటు నారికేళ్ల దీపాన్ని ఉంచుకుని స్వామివారి దగ్గర పూజ చేసుకున్నట్లయితే విశేషమైన ఫలితాలను పొందవచ్చండి. సోమవారం రోజు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో అయితే మనం అన్ని పూజలు చేయడానికి సిద్ధంగా ఉంటాం కదా. ఈసారి కార్తీక మాసంలో మాత్రం విశేషంగా ఆచరించుకోండి. ఈలోపే చేసుకోవాలని మనసులో ఆసక్తి కలిగిన భక్తులందరూ కూడా ఒక సోమవారం రోజు నియమనిష్టలతో మీరు పూజ చేసి చూడండి. ఆ స్వామివారి మీకు ఏది కోరుకుంటే అది తృప్తిగా ఇస్తారు. కానీ పూజ జరిగిన వెంటనే జరగాలి అనే ఆలోచన మనకు చాలా వరకు తగ్గాలండి. మనం ఏ పూజ చేసినా అందులో అడ్డంకులు తొలగి దారి చూపించమని స్వామివారిని మనం వేడుకోవాలి. మనం చేసే ప్రయత్నం మాత్రం పూర్తిగా చేయాలి కదండి.
అలా సంకల్పం చెప్పుకొని స్వామివారిని ఆరాధించుకున్నట్లయితే మనకి విశేషంగా ఫలితాలను పొందవచ్చు. నేను పూజ చేసుకున్న వీడియో తీసుకుంటూ నా వాయిస్ అనేది ఇచ్చి వివరంగా చెబుతున్నాను. మా పిల్లలు ప్రతిరోజు ఈ పూజా గదిని చూపించడం వల్ల ఎవరు చూడరమ్మా నీ వీడియోలు అని పదే పదే చెప్తూ ఉంటాడు మా అబ్బాయి. అయితే నేను నా వీలుని బట్టి నా అవకాశాన్ని బట్టి ఏదైనా కుటుంబం తర్వాతే కదండి స్వామివారి దీపారాధన చేసుకుని కుటుంబంలో కావలసినవన్నీ సమకూర్చుకోవాలి కదా. నాకు కుదిరినంతలో నేను పూజ చేసుకున్న వీడియోతోనే నాకు తెలిసిన విషయాలను మీ అందరితో పంచుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా పూజ గురించి కానీ వ్రతం గురించి కానీ మీ రాశి ఫలాల గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే నా కామెంట్ రూపంలో తెలపండి. నాకు తెలిసినంతలో పూర్తి వివరంగా మీకు అర్థమయ్యేలాగా అవకాశం ఉండేలాగా చెప్తానండి. అది మాత్రం నేను నిజంగా చెప్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.